జై గురుదేవదత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, ద్వాదశ ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిర్వైద్యం గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 9 ఏప్రిల్ 2025 బుధవారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. తేదీ ద్వాదశి రాత్రి 10 గంటల 55 నిమిషముల 46 సెకండ్ల వరకు. నక్షత్రం మక ఉదయం 9 గంటల 57 నిమిషముల 4 సెకండ్ల వరకు. వర్జం సాయంత్రం 6 గంటల 46 నిమిషముల 12 సెకండ్ల నుండి 8 గంటల 32 నిమిషముల 2 సెకండ్ల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 52 నిమిషముల 39 సెకండ్ల నుండి 12 గంటల 42 నిమిషముల 17 సెకండ్ల వరకు. అమృత గడియలు ఉదయం 7 గంటల 20 నిమిషముల 51 సెకండ్ల నుండి 9 గంటల 4 నిమిషముల 59 సెకండ్ల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషముల 28 సెకండ్ల నుండి 1 గంట 50 నిమిషముల 32 సెకండ్ల వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారమందు లాభాలతో కూడినటువంటి అభివృద్ధి ఉంటుంది. విదేశీ వ్యాపారమందు నూతన ఆలోచనలు వస్తాయి. వృత్తి వ్యాపార పరంగా ప్రయాణాలు అందరికీ లాభసాటిగా ఉంటాయి. కళాకారులకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వస్త్ర వ్యాపారస్తులకు వ్యాపారాలు బాగున్నప్పటికీ తోటి వారి నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్థలాలు కొనుగోలు చేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు అవసరమవుతాయి. ఉద్యోగస్తులు తమ యొక్క ప్రతిభను కనబరుస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పెయింట్ ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ, మైనింగ్ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. సంతానం యొక్క ప్రవర్తనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అభివృద్ధి బాగుంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శత్రుజయాన్ని పొందుతారు. లాభాలతో కూడినటువంటి మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపార అభివృద్ధి కొరకు చేసేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతులు అవుతారు. రాజకీయ రంగం వారికి ప్రభుత్వ అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి అనుమతులు సాకారం అవుతాయి. విదేశీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారులకు సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. స్త్రీలకు వృత్తిరీత్యా పై అధికారులకు ప్రోత్సాహం లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు షిప్పింగ్, పవర్, ఎంటర్టైన్మెంట్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో సోదరీ సోదరుల మధ్య అవగాహన లోపించడానికి అవకాశం కలదు. తద్వారా చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. తల్లి యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మీకు కలిగినటువంటి ఆలోచనలను సవ్యంగా అమలుపరచలేకపోవటం వలన అనుకున్న ఫలితాలు పొందలేరు. వ్యాపార భాగస్వాముల మధ్య చిన్నపాటి విభేదాలు సూచిస్తున్నాయి. కళాకారులకు, చిత్రరంగం వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రభుత్వం నుండి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులు అనుకోని వ్యాఖ్యలు చేయటం వలన ఇబ్బంది ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు అధికారులకు ప్రోత్సాహాన్ని పొందుతారు. సహోద్యోగుల సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. నిరుద్యోగులు రాసినటువంటి ఇంటర్వ్యూల ఫలితాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా మంచి ఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెక్స్టైల్, ఇన్సూరెన్స్, ఎఫ్ఎంసీజీ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. సంతానం యొక్క ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అన్ని పనులు సజావుగా సాగుతాయి. వృత్తి వ్యాపారం ముందు గతంలో నష్టపోయినటువంటి వ్యాపారాన్ని తిరిగి ప్రారంభిస్తారు. రాజకీయ నాయకుల యొక్క ఆలోచనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగస్తులు తమ యొక్క నైపుణ్యంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు డైరీ, న్యూక్లియర్ ఎనర్జీ, అగ్రోకెమికల్స్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు అకౌంట్స్లో మంచి ప్రతిభను కనబరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదృష్ట సంఖ్య 2.
ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ అనుమతులు సాకారం అవుతాయి. కళాకారులకు ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగస్తులు అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు, సుఫలితాలు పొందుతారు. స్త్రీలకు అన్ని విధాలుగా సుఫలితాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పదోన్నతి లభించడానికి అవకాశం లేదు. ఈరోజు మీకు పెట్టుబడులు ఐటీ, మైనింగ్, హాస్పిటాలిటీ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు లలిత అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం నందు అన్నింట వ్యతిరేక ఫలితాలు సూచిస్తున్నాయి. రియల్ రంగం వారు, రాజకీయ రంగం వారు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాలి. విదేశీ వ్యాపారం నందు నూతన ఒప్పందాలకు దూరంగా ఉండటం మంచిది. వస్త్ర వ్యాపారస్తులకు శ్రమతో కూడినటువంటి ఫలితాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు తోటి వారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉన్నత అధికారులకు ఆదేశాల మేరకు పనిచేయటం మంచిది. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో పెద్దల యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రయాణ లాభసాటిగా ఉంటాయి. తమ యొక్క ప్రాజెక్టు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరింపజేసే ఆలోచన చేస్తారు. రాజకీయ నాయకులకు శత్రుజయం కలుగుతుంది. పారిశ్రామిక రంగాల వారు యంత్రాల కొనుగోలుకై ప్రయత్నం చేసేటువంటి రుణ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఫైనాన్స్ రంగం వారికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. చిత్ర పరిశ్రమ వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులు అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. విదేశీ ప్రాజెక్టులు వేగవంతం అవుతాయి. ఈరోజు మీకు పెట్టుబడులు ఫైనాన్స్, డైరీ, టూరిజం రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి మీ యొక్క సలహాలు, సూచనలు అవసరం అవుతాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు సూర్య అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అలసత్వం ఎక్కువగా ఉంటుంది. శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందుతారు. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన ప్రాజెక్టులు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారులకు ఆదేశాల మేరకు పనిచేయడం మంచిది. స్త్రీలు నూతన పరిచయాలతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కలదు. నిరుద్యోగులకు వేచి ఉండవలసిన సమయం. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెలికమ్యూనికేషన్, అగ్రోకెమికల్స్, కోల్ ఇండస్ట్రీలో పెట్టినైతే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సంతానం రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు చంద్రశేఖర అష్టకాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారు వృత్తి వ్యాపారం ముందు ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా అన్ని పనులు సవ్యంగా పూర్తి చేస్తారు. అధికారులకు సహాయ సహకారాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు అనుమతులు సాకారం అవుతాయి. రాజకీయ రంగం వారు అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులు ముఖ్యమైన మీటింగులో పాల్గొనేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారుల నుండి కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు క్రూడ్ ఆయిల్, షిప్పింగ్, టూరిజం రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో ప్రశాంతంగా ఉంటుంది. అన్నదమ్ముల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయి. పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు శత్రువులతో బాధలు ఎక్కువగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి కోర్టు వ్యవహారాలు తలనొప్పిగా మారవచ్చు. రాజకీయ నాయకులు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయటం మంచిది. ఫైనాన్స్ రంగం వారు శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల నుండి ఇబ్బందులు తప్పవు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో చికాకులు, మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు చిన్న చిన్న సమస్యలు ఏర్పడినప్పటికీ మీకున్నటువంటి పూర్వ అనుభవంతో వాటిని అధిగమించి వ్యాపారాలను లాభాలు దిశగా పయనింపజేస్తారు. ఎక్స్పోర్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల వారికి ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు సూచిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. రాజకీయ రంగం వారు పట్టుదలతో ముందుకు సాగుతారు.
ఉద్యోగస్తులు ఈరోజు మీకు కలిగినటువంటి ఆలోచనలను ఆచరణలో పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ, షిప్పింగ్, అల్యూమినియం ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులకు రాక ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు మంచి ప్రతిభను కనబరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థికంగా వెసులుబాటు లేకపోవడం వల్ల రుణాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. తోటి వారి నుండి ఇబ్బందులు సూచిస్తున్నాయి. వ్యాపారం ముందు పోటీ ఎక్కువగా ఉంటుంది. కన్స్ట్రక్షన్ రంగం వారు, ఫైనాన్స్ రంగం వారు నూతన నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రతికూలంగా ఉంటుంది. రాజకీయ రంగం వారు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగువేయటం మంచిది. ఉద్యోగస్తులు మీకు నైపుణ్యంతో మీకు వచ్చేటువంటి అడ్డంకులను అధిగమిస్తారు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు రీసెర్చ్ రంగంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు ఆంజనేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జగరత, నమస్కారం అండి. నమస్కారం సార్. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు నాగశాస్త్రిరావు అండి. నాగశాస్త్రిరావు గారు, ఓకే. ఏ ఊరు సార్? విజయవాడ అండి. విజయవాడ. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? బాబు గురించి. బాబు పేరు, పుట్టిన వివరాలు ఇవ్వండి. బాబు పేరు నాగరామ్ సాత్విక్ అండి. ఓకే. 21/11/2012 సార్. 2012. టైం అండి? ఉదయం 11:07 సార్. ఎక్కడ, విజయవాడలో పుట్టాడా? విజయవాడే సార్. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అబ్బాయి శతభిష నక్షత్రం 2వ పాదంలో పుట్టాడండి. సార్. మకర లగ్నం అంటారు, రాశి కుంభరాశి. సార్. ఈ మకర లగ్నం పుట్టిన వాళ్ళకి 10వ స్థానంలో శుక్రుడు, శని, బుధుడు. అంటే 10వ స్థానం ముందు పంచమ దశమాధిపతి స్వక్షేత్ర స్థితి, శని లగ్నాధిపతి, ద్వితీయాధిపతి ఉచ్చస్థితి, భాగ్యాధిపతి దశమ స్థితి. ఇవి బ్రహ్మాండమైన రాజయోగం. అంటే పంచమ దశమాధిపతి, లగ్న ద్వితీయాధిపతి, భాగ్యాధిపతి యొక్క స్థితి కేంద్రం ముందు చాలా అద్భుతమైన రాజయోగాన్ని ఇస్తుంది. ఫస్ట్ అది. తర్వాత బాబు జాతకంలో పూర్ణచంద్రుడు బలంగా ఉన్నాడు. అప్పుడు ఏమవుతుంది? మంచి మాట, ఏకాగ్రత, ఎన్ని బాగుంటాయి. ఇది పాజిటివ్స్. అంటే ఈ ప్రకారం చూసుకుంటే మీ అబ్బాయి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐఆర్ఎస్ ఆఫీసర్ కానీ అవ్వాలి అనేటువంటిది ఇక్కడ యోగం. శశిమహాపురుష యోగం, అఖండ రాజయోగం ఉంది. అఖండ రాజయోగం 2-3 ఫిల్మ్ స్టార్స్కి మాత్రమే ఉంది. అలా గొప్ప రాజయోగాలు ఉన్నాయి. అయితే అవి అప్లై అవ్వాలంటే ఏం చేయాలి? అబ్బాయి జాతకంలో మనకేం నడుస్తుంది? మొన్న 22 నుంచి గురు మహదశ మొదలైంది. గురుడు వలన విపరీతమైన మొండితనము, మైండ్ సెట్ కరెక్ట్గా లేకపోవటము, ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉండటము, దీన్నే మాట సరిగా ఎక్స్ప్రెస్, కాగ్నిటివ్ ఫంక్షన్స్ అంటారండి. సైకలాజికల్గా కాగ్నిటివ్ ఫంక్షన్స్ ఇంపైర్మెంట్, కోపంగా ఉండటము, స్తబ్దత ఏర్పడటం మైండ్కి జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది? యోగాలు పాడైపోతాయి. అందువలన గురు, కుజ, రవి, రాహుకి పరిహారం తప్పనిసరిగా చేయాలి ఈ రాజయోగం కావాలంటే. లేకపోతే ఏమవుతుంది? బిలో యావరేజ్ స్టూడెంట్స్ అయిపోతారు. ఎంత టాలెంట్ ఉన్నా మాటకి, చేతలకి, రీప్రొడ్యూషన్ చేయలేకపోవడానికి అన్నిటికీ కారణం అవుతారు. స్టాగ్నేషన్ మైండ్కి కారణం అవుతారు. అందువల్ల ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి సార్, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే అసలు చదువు ఎలా చదువుతాడు ఏంటి అనేది దాని గురించి కనుక్కున్నాను. అంతే. జాతకం అంతా బాగుంది సార్. గురు, రవి, రాహు, కుజులకి జపాలు చేయించండి, తప్పనిసరిగా చేయించండి. మీకు మంచి ఫలితాలు వస్తాయి బాబుకి. ఓకే. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? నాది అడగచ్చు సార్. అడగచ్చు, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3/11/70 సార్. 3/11/1970. టైం అండి? ఉదయం 9:30 సార్. 9:30. మీరు ఎక్కడ పుట్టారు? విజయవాడ సార్. విజయవాడ. ఈ ప్రోగ్రామ్ దివ్య జ్యోతిషం మీకు ఎలా చూస్తుంటారా, లేకపోతే ఎలాగా? డైలీ చూస్తారు సార్ మీది. చూడండి సార్, మీరు మూలా నక్షత్రం 2వ పాదంలో పుట్టారు. ధనుర్ లగ్నం, ధనుసు రాశి. మీ జాతకరీత్యా లాభంలో భాగ్యాధిపతి, దశమాధిపతి, లగ్నాధిపతి, చతుర్థాధిపతి బలంగా ఉన్నారు. లాభంలో 4 గ్రహాలు ఉంటే చాలా అదృష్టం. యాక్చువల్గా అయితే గొప్ప రాజయోగాలు ఏర్పడతాయి. అర్థమైందండి? ఇది మీ జాతకం. యాక్చువల్గా మనం చూస్తే ఫలితాలు భిన్నంగా ఉన్నాయి. 3 రాహు బ్రహ్మాండమైనటువంటి ధనయోగాన్ని ఇవన్నీ ఇవ్వాలి కదా, కానీ మనకి ఫలితాలు ఏం లేవు, 0 అయిపోయింది. ఎందుకు అలా అయినాయి అంటే సార్, మీ జాతకంలో పుట్టినప్పటి నుంచి నడిచే దశలు కరెక్ట్గా పడాల. ఒకటి దశ పడాలి కదా. అలాగే మీ జాతకంలో ఏంటంటే చతుర్థ స్థానానికి పాపకత్రయోగం ఏర్పడింది. అంటే ఏంటి? ఫలానా వ్యక్తి, ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో సుఖపడకూడదు లైఫ్లో. స్వజనుల నుండి వ్యతిరేకత, అంటే మీ బంధువర్గను, తమ్ముడను, అన్నయ్యను ఎవరికైతే మీరు సపోర్ట్ చేస్తారో వాళ్ళందరి నుంచి మీకు వ్యతిరేకత కానీ మిమ్మల్ని వాడుకుని పక్కకు పడేయడం కానీ జరగాలి అనేటువంటిది చూపిస్తుంది. ఒకటి.
తర్వాత చంద్రుడు ఒక స్థితి ఏం చెప్తుంది, లగ్నం ఉంది చంద్రుడు ఏం చేస్తాడు, మానసిక ఆందోళన ఎప్పుడు కూడా ఉప్పిన, అంటే ఆ సముద్రంలో ఎప్పుడు అలలు ఉంటాయి కదా, ఆ విధంగా మీ మైండ్లో ఎప్పుడు ఇంపల్షన్స్ ఉండాలి, ఇంపల్షన్స్ అనేది చంద్రుడు చూపిస్తున్నాడు. ఇది రెండో నెగిటివిటీ. మూడో నెగిటివిటీ ఏంటి, శని పైన కుజు దృష్టి వలన ఆర్థికంగా లిటిగేషన్స్ చికాకులు ఉంటాయి, కుటుంబ సౌఖ్యాన్ని పాడు చేస్తున్నారు. దీనివల్ల మీకు కలిసి రాలేదు. అందువల్ల చంద్రశని కుజుడికి శుక్రుడికి, చంద్రశని కుజు శుక్రుడికి శ్లోకాలు చేయండి. తప్పనిసరిగా మీకు ప్రస్తుతం నడిచేటువంటి రాహుదశ చాలా మంచిది, కానీ ఫలితాలు ఇవ్వట్ల. వీటికి చేయండి, డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి సార్. అదే సార్, నేను వ్యాపారం డెవలప్ అవ్వట్లేదు. ఏ వ్యాపారం చేస్తారు? నేను పప్పు చెక్కల వ్యాపారం చేస్తాను సార్. ఓకే ఓకే, పల్లీలు చేసేవి. ఓకే, అది చెన్నైలో తయారవుద్దండి, నేను డిస్ట్రిబ్యూటర్ మాత్రమే అండి. మంచిది మంచిది. అది ఓకే అండి, నేను చెప్పేది చేయండి, మీరే కంపెనీ పెడతారు. పెద్ద వయసు ఏమీ అయిపోలేదు ఇప్పుడు, అర్థమైందా? అలాగే సార్. చాలా రాజయోగాలు ఉన్నాయండి. ఇవి ఎందుకు రావట్లేదు బయటికి కారణాలు ఇవి. ఎందుకంటే ధనాధిపతి పైన వ్యయాధిపతి దృష్టి, అక్కడ ధనయోగం పోయింది, కరెక్ట్ చేస్తున్నాం, ఇప్పుడు కరెక్ట్ చేస్తున్నాం మనం. అలాగే చతుర్థానికి పాపకత్రి యోగం ఎవరు సపోర్ట్ చేయట్లేదు, మీరు వాడుకుంటున్నారు, దాన్ని మనం కరెక్ట్ చేస్తున్నాం. అందువల్ల మీరు కుజ శని చంద్ర శుక్రులకి రోజు పొద్దున 6 శ్లోకాలు చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. విజయవాడ అమ్మవారికి ఖడ్గమాలక్ష్యం చేయించండి కొండపైన. ఓకే సార్. నెలకు సంవత్సరానికి ఒకసారి చేయించండి, మీ లైఫ్ చేంజ్ అవుతుంది, పక్కా చేంజ్ అవుతుంది. ఓకే సార్. ఓకే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. మంచిదండి, శుభం అండి. వ్యూస్తూ వ్యాపారం చేస్తుంటారండి, ఒక ఏజెన్సీ కావచ్చు, సొంతంగా కావచ్చు, ఏదైనా చేస్తూనే ఉంటారు. ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ ఉన్నట్లు వాళ్ళు ఎదుగుదల ఉండదు, ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. జాతకాలు చూస్తే చాలా బాగుంటాయి. అలాంటి ఉదాహరణ ఈరోజు విజయవాడ నుంచి ఒక ఆయన మాట్లాడారు. వాళ్ళ అబ్బాయి గురించి అడిగారు. ఫస్ట్ అబ్బాయి జాతకంలో అఖండ రాజయోగాలు ఉన్నాయి. సాదాసీదా ఒక ఏజెన్సీ వాళ్ళ ఇంట్లో పుట్టాడు ఒకటి. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇంట్లో పుట్టినప్పుడు కూడా ఆ కరెక్షన్స్ తీసుకుంటే అబ్బాయి గొప్పవాడు అవుతాడని జాతకం చూపిస్తుంది. అంటే ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక యాక్టివేట్ చేయడం, ఇప్పుడు మనం ఒక సెల్ ఫోన్ కొన్నప్పుడు ఛార్జింగ్ పెట్టి యాక్టివేట్ చేస్తారు, ప్రతిదానికి యాక్టివేట్ చేయడం జరుగుతుంది కదా. అలాగే కర్మలు బాగున్నంత మాత్రాన సరిపోదండి. నెగిటివ్ కర్మలు ఏవైతే ఉన్నాయో, అంటే అవి ముఖ్యంగా మన జ్యోతిష్యం అనేది అదృఢ కర్మలో పనిచేస్తుంది. అదృఢ కర్మలో ఆ సిస్టమ్ లాక్ ఎక్కడ ఉంది, ఏవైతే ఉన్నాయని మనం తెలుసుకున్నట్టయితే, డీకోడ్ చేయగలిగితే వాటిని డెఫినెట్గా రాజయోగాలు వస్తాయండి. ఓకే, అలాంటిది వాళ్ళ నాన్నగారు జాతకం చెప్పించుకున్నారు. ఆయన చూసినట్టయితే నా ఏజెన్సీ అండి, చిక్కీస్ ఏదో ఏజెన్సీ చేస్తారు, ఇంతవరకు కష్టపడుతున్నారు, 70లో పుట్టారు ఆయన, ఇంతవరకు లేదు. యోగాలు చూస్తే ఎలా ఉన్నాయి, లాభంలో 4 గ్రహాలు. ఓకే, భాగ్యాధిపతి, లగ్న చతుర్థాధిపతి, సప్తమ దశమాధిపతి, లాభాధిపతి లాభంలోనే ఉన్నాడు, బ్రహ్మాండమైనటువంటి యోగం అది. తర్వాత పంచమాధిపతి దశమస్థానమందు, ద్వితీయాధిపతి పంచమస్థానమందు, రాహు తృతీయ, బ్రహ్మాండమైనటువంటి యోగాలు ఎక్కడ పోయాయంటే ఒక పాపకత్రి యోగంతో మొత్తం 0 అయ్యాయి. ఒకటి పాపకత్రి యోగం అన్ని వేళలు అందరికీ ఇస్తుందా అంటే, ఇక్కడ ఏమైపోయింది, శని పైన కుజు దృష్టి. ఇక్కడ ఏమవుతుంది, కుజుడికి వ్యాధిపత్యం రావడం వల్ల శనిపై పాపకత్రి యోగం ఉండటం వల్ల మనకి ఇట్లాంటి ఇబ్బంది వచ్చింది. పాపకత్రి యోగం ఉన్నటువంటి గ్రహాలు చాలా బలహీనపడతాయి. ఇంకే దృష్టి పడినప్పుడు మరింత బలహీనపడి నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ పాపకత్రి యోగం వల్ల ఆ అబ్బాయి దాంట్లో రాజయోగాలన్నీ పోయాయి. అందువల్ల ఏంటంటే జ్యోతిష్యం యొక్క ఆవశ్యకత చాలా చాలా అవసరం అండి. జ్యోతిష్యాన్ని ఒక సైన్స్, ఒక సబ్జెక్ట్ లాగా మీరు తీసుకుని సాధన చేయండి. కొన్ని జాతకాలు, కొన్నిటికేమో పరిహారాలు ప్రివెన్షన్, అంటే జాగ్రత్తగా ఉండటము, చేయకుండా ఉండటము, ఇలాంటి వాటి. కొన్నిటికి రోజు సాధన చేయటము, కొన్నిటికే డబ్బు ఉందని బట్టి జపాలు చేసుకోవడం వల్ల మార్పు అనేది వస్తుంది, డెఫినెట్గా వస్తుందండి. అందువల్ల ఎవరైతే జాతకాలు బాగున్నాయి, ఇప్పుడు మనం ఈరోజు లాస్ట్ 3 days చూస్తున్నామండి, బ్రహ్మాండమైన జాతకాలు అందరికీ చాలా బాగుంటున్నాయి, కానీ ఫలితాలు ఏమున్నాయి, ఒక బిలో యావరేజ్ లెవెల్లో ఉంటున్నారు. ఒక ఆయనేమో ఒక కూలీ వర్క్, రైతు కూలీగా ఉండిపోయి వర్క్ చేసుకోవటము, ఒకడేమో ఆయాగా పనిచేస్తాం, ఒక ఆవిడ నర్స్గా పనిచేయటము, మన జాతకాలు బాగున్నాయి. అంటే ఎక్కడ ఒక యాక్టివేషన్ అనేది లోపం ఉంది. యాక్టివేషన్ చేయటానికే మనకి పరాశర మహాముని వారు జ్యోతిష్యాన్ని ఇచ్చారు. కర్మకి సంబంధించినటువంటి డీకోడ్ చేస్తే ఆ కర్మల్ని డెఫినెట్గా ఆస్ట్రాలజీ ద్వారా మీకు రిజల్ట్స్ బాగా వస్తాయి. మోటార్కి అయితే ఇగ్నిషన్ ఎలా చేస్తాం, స్టార్ట్ చేస్తామో ఆ స్టార్ట్ అనేది ఆస్ట్రాలజీ కావాలి. ఆ ఆస్ట్రాలజీకి మీకు బెస్ట్ మ్యాథమెటికల్ అండ్ ఇంటలెక్చువల్ ఆస్ట్రాలజీ అనుష్ఠాన బలంగా ఉన్న వాళ్ళని మీరు ఎత్తుక్కోండి, అక్కడే మీకు ఫలితాలు వస్తాయి. అంతేగానండి కన్వెన్షనల్ మోడ్లోకి వెళ్తే మనం ఎప్పుడు కూడా నాగదోషం, పితృదోషం, ఓకే, తర్వాత నిమ్మకాయ తొక్కావు, పావును చంపావు, ఇవే ఉంటాయి మొత్తం. ఇది కాదు, అది సైన్స్ కాదండి, అదంతా కన్వెన్షనల్ మోడ్ ఆఫ్ ఆస్ట్రాలజీ. ఎవిడెన్స్ బేస్ ఆఫ్ ఆస్ట్రాలజీకి వస్తే మనకి గ్రహాలు ఉంటాయి, దృష్టిలు ఉంటాయి, డిగ్రీస్ ఉంటాయి, తర్వాత కాంబినేషన్స్లో యాంగులర్ డిఫరెన్సెస్ ఏంటి, 90 degrees, 120 degrees, 180 degreesలో ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేటువంటిది మనకి యాంగులర్ డిఫరెన్స్తో చూపించేటువంటి ఈ యొక్క ఎవిడెన్స్ బేస్డ్ ఆస్ట్రాలజీని కనుక మీరు చెప్పించుకున్నట్లయితే డెఫినెట్గా ఫలితాలు భిన్నంగా ఉంటాయండి, సక్సెస్ బాగా వస్తుందండి. జై గురుదత్త అండి. సో సమస్య పరిష్కారంలో మరొక కాలంలో లైన్లు సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుదత్త నమస్కారం అండి.
జై గురుదత్త, నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నేను నా గురించే తెలుసుకుందాం అనుకుంటున్నానండి. నా పేరు నర్మద. నర్మద గారు, ఇప్పుడు పుట్టిన నేను తీరాలు హైదరాబాద్ చెప్పండి అమ్మా. నుంచి మాట్లాడుతున్నాను. మార్చి 7, 1981. 1981. టైం అమ్మా? 8:30 నైట్ అండి. 8:30 PM. ఎక్కడ పుట్టారు నర్మద గారు మీరు? నేను ఖమ్మంలో పుట్టానండి. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీరు కన్యా లగ్నంలో పుట్టారమ్మా. ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదం. ఉమ్, ఓకే అమ్మా. ఈ కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ప్రస్తుతం శుక్ర మహాదశ నడుస్తుంది 2015 నుండి. అయితే శుక్రుడు చాలా బలహీనంగా ఉన్నాడు. శుక్రుడు మనకు డబ్బులు ఇచ్చేవాడు, కుటుంబ సౌఖ్యాన్ని ఇచ్చేవాడు, ఎదుగుదలను ఇచ్చేవాడు. మీ జాతకంలో రవి శుక్రుల కుజులక కలయిక ఆ యోగాన్ని తగ్గిస్తుంది. సుఖయోగాన్ని, ఆర్థికంగా ఉన్నత స్థితికి వెళ్ళలేనికుండా ఆటంకాలు కలిగేట్ చేస్తుంది. ఒకటి. తర్వాత మీ జాతకంలో బుధుడు బలంగా ఉన్నాడు. తెలివితేటలు ఉంటాయి, 10 మందికి మేలు చేస్తారు. మీరు ఒక మాట చెప్తే వాళ్ళకి పనులన్నీ అయిపోతూ ఉంటాయి, వాళ్ళకి నాలెడ్జ్ని ఇస్తారు, అన్నీ బాగుంటాయి. 6th సెన్స్ బాగా పనిచేస్తుంది. కానీ ఆర్థిక స్థితిని కుంగదీస్తున్నాడు, కుటుంబంలో ఉన్న సుఖ సౌఖ్యాలను పాడు చేస్తున్నాడు. ఎవరు? శుక్ర రవి కుజుల వల్ల జరుగుతుంది. ఇది ఒకటి. లిటిగేషన్స్ ఉంటాయి, చికాకులు ఉంటాయి, ఎవరు సపోర్ట్ చేయరు, అది ఉంటుంది. ఇది అందువల్ల మీరు రవి కుజ శుక్ర శనికి రోజు శ్లోకాలు పఠించండి, లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించండి. డెఫినెట్గా మీకు మంచి మార్పులు వస్తాయండి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. రవి శుక్ర కుజుడికి అండి? రవి శుక్ర కుజ శని అమ్మ. యాక్చువల్గా ఇప్పుడు మీరు ప్రాపర్టీ కొనడం కానీ అమ్మడం కానీ ట్రాన్సాక్షన్ చేయాలా, ఈ కాంబినేషన్స్ మనకు ఆటంకం కలిగించవచ్చు. అందుకని మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. నాకు హెల్త్ బాగుండట్లేదండి. ఎప్పుడు చూసినా ఏదో ఒక హెల్త్ ఇష్యూ. అసలు నెలలో ఒక 20 రోజులు దాకా నేను హాస్పిటల్ చుట్టూ తిరగాల్తున్నాను. చాలా సంవత్సరాల నుంచి ఇలా దాదాపు 2014 నుంచి నాకు ఇట్లా జరుగుతుంది. 2015 స్టార్టింగ్ నుంచి అమ్మ శుక్ర మహాదశ వచ్చింది కదా. ఇక్కడ ఏమైందంటే కరెక్ట్ 2015 నుంచి మార్చి 28, 2015 అంటే దానికి 3 months ముందు తీసుకుంటే ఫిబ్రవరి, జనవరి, డిసెంబర్ 2013 డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. 14 డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్ని. 14 నుంచి స్టార్ట్ అయిందండి. ఎందుకంటే శుక్రుడు 6వ స్థానంలో ఉన్నాడు. 6వ స్థానం ఏంటి? రుణము, రోగము, శత్రుత్వము. రుణం ఉంటుంది, కష్టపడి డబ్బులు ఇచ్చినా మనకి రావు. అలాగే శత్రుత్వం అంటే ఏంటి? మంచి చేసినా సరే, 10 మందికి చదువుకోండిరా అని చెప్పిన, పలానా ఇంటికి వచ్చినప్పుడు అన్నం పెట్టినా, ఎవరు పెట్టినా వాళ్ళు మిమ్మల్ని అంటారు. అలాగే రోగం, హెల్త్ ఇష్యూస్, బాడీలో ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్సెస్ ఒకటి. ఆడపిల్లలకి వచ్చేటువంటి గైనిక్ ఇష్యూసే కాకుండా డయాబెటీస్ లాంటివి కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు, జాగ్రత్తగా ఉండాలి. యూరినరీ అండ్ డయాబెటీస్ అన్నమాట. ఈ శుక్రవారం జరుగుతుంది అమ్మా. ఇంతవరకు అయితే డయాబెటీస్ అయితే నేను చాలా సార్లు చెక్ చేయించాను, రాలేదు. కానీ గ్యాస్ట్రిక్ ఇష్యూ ఒకటి ఉంది, ఆర్థరైటిస్ ప్రాబ్లం ఒకటి ఉందండి. అది కాకుండా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయినా గ్యాస్ట్రిక్ రిఫ్లెక్షన్ అనేది పైకి అది బాగా హెవీగా ఫామ్ అయ్యి నేను 2 సార్లు ఎండోస్కోపీ చేయించాను. ఒకసారి ఏదో H. pylori బ్యాక్టీరియా ఏదో చెప్పుకోవచ్చు, ఇన్ఫెక్షన్ ఇచ్చారు. దానికి ఒక ఇన్ఫెక్షన్ ఇచ్చారు. అది దానికి తగ్గిందని మళ్ళీ అదే ప్రాబ్లము, ఛాతీ నొప్పి, ఇలా చెస్ట్ పెయిన్ ఇట్లా వస్తున్నప్పుడు ఏమైతుందంటే, ఇదేమన్నా నాకు చిన్న పిల్లలు ఉన్నారండి, 2 కవల పిల్లలు. మీతో నేను అంతకుముందు లాస్ట్ ఇయర్ జనవరిలో మాట్లాడానండి. టీవీలో జెమినీలోనే మాట్లాడాను. నేను నా 2 కవల పిల్లల గురించి శరత్ చంద్ర, శరణ్ తేజ్ అని పేర్లు కూడా చెప్పి మీతో మాట్లాడాను. మా హస్బెండ్ గురించి కూడా నేను మీతో మాట్లాడాను ఆ రోజు. అయితే ఇది ఇప్పుడు ఇలా ఇంటేసరికి నాకు టెన్షన్ ఎక్కువ అయిపోతుంది. అంటే నాకు ఏమవుతుందో. అమ్మ చూడమ్మా, మీకు ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ అనేది స్ట్రెస్ ఇండ్యూస్డ్ గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్. గుర్తుపెట్టుకోండి, మీరు టెన్షన్ పడకండి, నార్మల్ అయిపోతాయి. టెన్షన్ ఎందుకు వస్తుంది? ఆర్థిక స్థితి, కుటుంబ స్థితి వల్ల మీకు టెన్షన్ ఎక్కువ వస్తుంది. ఓకే, స్ట్రెస్ ఇండ్యూస్డ్ గ్యాస్ట్రిక్. ఓకే, దానివల్ల స్ట్రెస్ తీసుకోకండి. నేను చెప్పిన మరి శ్లోకాలు చదవట్లేదా? శని, రవి, శుక్రులు లాస్ట్ ఇయర్ కూడా ఏవో చెప్పుంటా, అవి చదవండి రోజు పొద్దున్న 6 మీకు 90% ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి. పక్కా అవుతుంది, 100% అండి. అది దానివల్ల నేను ఇంకా ఏంటంటే, ఇలా అవుతున్నప్పుడు నైట్ పూట ఉన్న పెయిన్ వచ్చినా, ఏదైనా బాగా ఇబ్బంది అనిపించినా, బ్యాక్ పెయిన్ ఒకటి వస్తుంది. ఇట్లా వస్తుంది. బ్యాక్ అంటే వీపు పెయిన్. అదేనమ్మా, ఏంటంటే అమ్మా, గ్యాస్ ప్రాబ్లం వచ్చినప్పుడు డయాఫ్రమ్ అంతా ఉబ్బుతుంది, ఇట్లా స్వెల్ అవుతుంది కదా. ముందు వెనక ఎక్కువ పెయిన్ వస్తుంది. అందరూ చాలా మంది ఏమనుకుంటే ఇట్ మిమిక్ విత్ హార్ట్ ప్రాబ్లం అనుకుంటారు. చాలా తలకాయ. మీకు అలాంటిది ఏం కాదమ్మా. నేను చెప్పిన శ్లోకాలు మరి ఎందుకు చేయట్లా? 1 year బ్యాక్ చెప్పించుకున్నారు కదా. పొద్దున్న 6 లోపు చేయండి. తర్వాత ఈ లోపు ఎంతో మెడికల్ ఖర్చు పెట్టుంటారు కదా. ఈ 4 గ్రహాలు చేయడానికి మహా అయితే 40,000 దాకా అవుతుందండి డెఫినెట్గా. దానివల్ల మీరు ఉపశమనం గ్యారంటీ చూస్తారు. స్ట్రెస్ తగ్గుతుంది. ఫస్ట్ మీరు స్ట్రెస్ తగ్గించుకోండి, సరేనమ్మా? మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో మరో కళాలైన సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత్త, నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు? విజయవాడ దగ్గర పల్లెటూరు అండి. విజయవాడ. మీ పేరు సార్?
నా పేరు సుధాకర్ బాబు అండి. మా పెద్ద పాప గురించి తెలుసుకోవాలి. డీటెయిల్స్ చెప్పండి సార్. నవంబర్ 30, 2001 తెల్లవారుజామున 5:30 5:30. ఎక్కడ పుట్టింది పాప? విజయవాడేనండి. కృతికా నక్షత్రం 3వ పాదంలో పుట్టిందండి అమ్మాయి. అవునండి. రుచిక లగ్నం అండి, వృషభ రాశి అవుతుంది. ఆ, ఓకే. పాప జాతకరీత్యా రవి లగ్నమందు బలంగా ఉన్నారు, కుజుడు ఉచ్చ స్థితి, చంద్రుడు ఉచ్చ స్థితి, ఇవన్నీ మంచి యోగాలు. రాహు మహదశ నడుస్తుందండి ప్రస్తుతం. రాహులో గురుడు 2024 ఆగస్టు నుంచి నడుస్తున్నారు. అయితే పాప జాతకరీత్యా ఎంత మంచి రాజయోగాలు రవి లగ్నమందు ఉన్నప్పటికి కూడా పాప జాతకంలో రవి బుధులు కలయిక తను ఏదైతే అనుకుంటుందో ఆ మార్గంలో రిజల్ట్స్ రాకపోవచ్చు ఒకటి. తర్వాత గురుడు అష్టమ స్థానం ముందు వక్రించి ఉండడం మనకు అంత అనుకూలం కాదు. అందువలన పాప కంపల్సరీ బుధుడు ఒకటి, శుక్రుడు, గురు రాహువులు, బుధ శుక్ర గురు రాహుల యొక్క శ్లోకాలు రోజు పఠించాలి. పొద్దున్న 6 డబ్బును దాన్ని బట్టి జపాలు చేయించాలి. మీరు విజయవాడలో అంటున్నారు, కనకదుర్గమ్మ వారిని 6 monthsకి ఒకసారి దర్శించాలి. ఇప్పుడు చెప్పండి సుధాకర్ గారు, మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయికి వివాహ గడియలు ఉన్నాయా? గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా? వివాహ గడియలు ఇప్పుడు నడుస్తున్నాయండి. గవర్నమెంట్ జాబ్ ఛాన్సెస్ తక్కువ. వివాహ గడియలు ఇప్పుడు నడుస్తున్నాయి. ఓకే. ఓకే. ఏం చేస్తున్నారు ఈవిడ? ఇప్పుడు 24 పాస్ అండి. బీటెక్ లాస్ట్ ఇయర్ పాస్ అయింది అమ్మాయి. బీటెక్ అండి అయితే ఏంటండి? ఈసీ అండి. బీసీఏ చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆవిడ? ఇప్పుడు ఈ బ్యాంక్ కోచింగ్లు తీసుకుంటుందండి. అయ్యో, ఓకే ఓకే. కొద్ది కష్టం అండి, ప్రయత్నం చేయమనండి, మానవ ప్రయత్నం అంతే. పెళ్ళి అయితే అయిపోతుంది, పెళ్లి గడ్డ నడుస్తుంది ఇప్పుడు. ఓకే. బ్యాంక్ కోచింగ్ ఎక్కడ, విజయవాడ లేకపోతే నంద్యాల తీసుకుంటుందా? విజయవాడ అండి. విజయవాడ. ఓకే ఓకే, మంచిది మంచిది. ప్రయత్నం అయితే చేయమని, మానవ ప్రయత్నం చేయమనండి. ఈ పరిహారాలు చేసుకుంటూ చేయమని చెప్పండి. వస్తే అదృష్టం. ఎందుకంటే జాతకరీత్యా రవి బుధులు కలిసి ఉన్నారు కదా. వృశ్చిక లగ్నాన్ని రవి బుధులు కలిస్తే తను ఏదైతే కోరుకుంటుందో అది జరగనీరు. పైగా ఈ జాతకానికి యోగకారకుడు ఎవరు? గురుడు. ఆ అష్టమ స్థానం ముందు ఒక్కరించి రాహుతో కలిసి ఉన్నారు, ఇది రెండోది. తర్వాత శనీశ్వరుడు ఒక్కరించి చంద్రుడు ఎగురుకుంటాం మనకు మంచిది కాదు. శని అష్టమ భావానికి వెళ్ళాడు. ఇవన్నీ మనకి బలహీనతలు. అందుకే ఒక ప్రయత్నం అయితే చేయమని చెప్పండి. దైవ నిర్ణయం ప్రకారం కలగచ్చు. దుర్గమ్మ వారిని ఆరాధించండి. ఒకసారి ఖడ్గమాల చేయించండి పాప పేరు మీద. అలాగే. పెళ్ళైతే అయిపోతుంది, ఇప్పుడు పెళ్లి కూడా నడుస్తుంది. మరి మా చిన్న పాప గురించి చెప్పండి. చిన్న పాప పేరు? దీపిక జయశ్రీ అండి. నవంబర్ 4, 2003 అండి. టైం అండి? మధ్యాహ్నం 3:30 అండి. 3:30. ఎక్కడ పుట్టింది అమ్మాయి? విజయవాడ అండి. పూర్వభద్ర నక్షత్రం 2వ పాదం మీన లగ్నంలో పుట్టిందండి పాప. ఓకే. ఈ పాప జాతకరీత్యా ఏంటంటే అమ్మ, కుజ చంద్ర గురులు యాక్చువల్గా వీడు యోగ కారకులు సార్. వీడు బలహీనంగా ఉన్నారు యాక్చువల్గా. ఎందుకంటే గురుడు 6 ఉంటాము, తర్వాత కుజచంద్రులు 12వ స్థానంలో ఉంటాము. మనకు అంత అనుకూలమైనటువంటి స్థితిని ఇవ్వలేరు వాళ్ళు. ఓకే. అయితే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, ఎంత జాతకం బలహీనంగా ఉన్నప్పటికి కూడా కొన్ని యోగాలు ఉంటాయండి. ఆ యోగాలు బలాన్ని ఇస్తాయి. ఎలాంటి యోగాలు? గురుచంద్రుల యొక్క పరస్పర దృష్టిలు. అంటే ఇక్కడ చంద్రుడు పూర్ణచంద్రుడై ఉన్నాడు, కుజుడితో కలిసి ఉన్నాడు, కుజుడు వర్గోత్తమ స్థితి. అలాగే గురుడు చంద్రుడు పరస్పరంగా ఉన్నారు, ఇది ఒకటి. తర్వాత ఈ జాతకానికి రవి బుధ శనికి రోజు శ్లోకాలు చేయమని చెప్పండి అమ్మాయిని. ఏం చదువుతుంది ఈ పాప? బీటెక్ ఫైనల్ ఇయర్ సార్. ఎక్కడ? మీ ఊర్లోనే? విఆర్ సిద్ధార్థలో. ఓకే ఓకే, సీట్ కూడా వచ్చిందిలేండి. మంచిది మంచిది. అయితే ఏంటంటే వీళ్ళకి విదేశాలకు వెళ్ళే యోగాలు ఉంటాయి వీళ్ళకి. ఇలా జాతకంలో ఇలాగ అష్టమ స్థానంలో చతుర్థాధిపతి, భాగ్యస్థానం ముందు భాగ్యాధిపతి 1000 స్థితి, భాగ్యస్థానంలో అష్టమాధిపతి ఇలా ఉన్నప్పుడు వీళ్ళు సడన్గా ఏమవుతుందో దూరం వెళ్ళి సెటిల్ అయిపోతారు వీళ్ళు. దశభ్రష్ట యోగాలు అంటారు. ఈ రోజుల్లో అది పాజిటివ్ అయింది కాబట్టి మనకి డాలర్ కన్వర్షన్ కదా ఉంటుంది. అందుకని అలాంటి ప్రయత్నాలు చేయొచ్చు. కొద్దిగా స్ట్రగులింగ్గా ఉన్న సక్సెస్ అలా అవుతారు వాళ్ళు డిఫరెంట్గా. ఓకే అండి, ఓకే, మంచిది సార్, శుభం అండి. విజయస్తు. సమస్య పరిష్కారంలో మరొక కళాలైన సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత్త నమస్కారం అండి. అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు? అది ప్రకాశం డిస్ట్రిక్ట్ సార్. ఓకే. ఎక్కడి నుంచి? ప్రకాశం జిల్లా, కందుకూరు విలేజ్ పొన్నలూరు సార్. ఓకే. ఎవరి గురించి తెలుసుకోవాలి సార్ మీరు? అబ్బాయి గురించి సార్, మా కొడుకు గురించి. అబ్బాయి పేరు, పుట్టిన తేదీ ఇవ్వండి. మణితేజ పేరు 18/4/2003 డేట్ ఆఫ్ బర్త్ సార్. ఏప్రిల్ 18, 2003. టైం అండి? టైము తెల్లారుజామున 4:15 సార్. 4:15. ఎక్కడ పుట్టాడు? అక్కడే కందుకూరేనా? కందుకూరు సార్, పొన్నలూరు. స్వాతి నక్షత్రం 4వ పాదంలో పుట్టాడు మీ అబ్బాయి. మేన్ లగ్నంలో శుక్రుడు లగ్నం ముందు ఉచ్చస్థితి, గురుడు ఉచ్చస్థితి, కుజుడు ఉచ్చస్థితి, బుధుడు స్వాంశ, గురుడు స్వాంశ, ఇవన్నీ కూడా బలమైనటువంటి రాజయోగాలు మీ అబ్బాయి జాతకంలో ఉన్నాయి. అయితే ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే 2019 నుంచి శని మహర్దశ నడుస్తుంది. ఈ జాతకానికి శని కొంత బలహీనమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు ఒకటి.
తర్వాత 10వ స్థానానికి పాపకత్రి యోగం ఒకటి. గురుకుజులు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు పరస్పరం చూసుకోవడం వల్ల ఆ యోగం బలహీనపడుతుంది. దానివల్ల మైండ్ అంతా స్తబ్దతగా ఉంటుంది, డెసిషన్ కరెక్ట్గా తీసుకోలేరు వీళ్ళు. అందువలన శని, రవి, కుజ, కేతువుకి శ్లోకాలు చేయమని చెప్పండి. ఇన్ని వీళ్ళ శ్లోకాలు చేసుకుని దత్తాత్రేయ స్వామిని ఆరాధించమనండి, లైఫ్ బాగుంటుంది. జాబ్ గురించి ఇప్పుడు ఫైనల్ ఇయర్ అయిపోయింది సార్, బీటెక్. ఎక్కడ చదువుతున్నాడు? ఒంగోలే సార్, ఫిజిక్స్ కాలేజ్ అని. ఓకే ఓకే, జాబ్ వచ్చేస్తుంది అబ్బాయికి, ఏం కాదు, బాగుంటుంది. గవర్నమెంట్ జాబ్ మామూలుగా ప్రైవేట్ జాబే. గవర్నమెంట్ జాబ్ అవకాశం లేదా? కష్టం, చాలా కష్టం. ఎందుకంటే గురుకుజులు ఉచ్చస్థితిలో ఉండి పరస్పరం చూసుకుంటే యోగం పోతుంది. అందువల్ల జాబ్ కష్టం. గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబే ట్రై చేయమనండి. ప్రైవేట్ జాబ్ ట్రై చేస్తారు సార్. అమ్మాయి గురించి ఏం చెప్తారు సార్? అమ్మాయి అంటే మీ అమ్మాయా? మా కూతురు. కూతురు పేరేంటి? హర్షవర్ధిని. పుట్టిన వివరాలు చెప్పండి. 7/7/2005 సార్. 2005. టైం అండి? టైము 10:10 ఉదయం. 10:10. ఎక్కడ పుట్టింది అమ్మాయి? అదే ఊరు సార్, పొన్నమూరు, కందుకూరు. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ పాప వచ్చేసి పునర్వసు నక్షత్రం 3వ పాదం, ఓకే. సింహలగ్నం, ఓకే. మిథున రాశి. ఓకే. పాప జాతకరీత్యా గురుడు చాలా బలంగా ఉన్నారు, రవి బాగున్నారు. అయితే పాప జాతకంలో శని, శుక్ర, బుధుడు 12 ఏంటి ఉండటం మంచిది కాదు. అందువలన పాపకి మీరు ఏం చేయాలంటే శని, బుధ, కుజ, రాహుకి పరిహారాలు చేయించండి. పెళ్లి చేసేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ అబ్బాయి యొక్క జాతకాన్ని పూర్తి విశ్లేషణ చేసుకోవాలి. ఓకే. పెళ్లి విషయంలో మటు జాగ్రత్తగా ఉండండి చేసేటప్పుడు. ఏ సంవత్సరాల్లో ఉంది సార్? ఇంకా టైం ఉందిలేండి. పాపకి 2027 మే తర్వాత కళ్యాణ్ గడియ. మంచిది. ఇద్దరికి కూడా గవర్నమెంట్ జాబ్ యోగాలు తక్కువ. వాళ్ళకి విదేశీ విద్య, విదేశాల్లో స్థిర పట్టాలు, మార్కెట్ని బట్టి నేను చెప్పాను కాదని ఎంఎస్కి తోలేయటం కాకుండా అండి, కొద్దిగా మంచి జాబులు చాలా సెటిల్ అవుతారు వాళ్ళు, ప్రైవేట్ జాబ్స్. ఒకటే అండి, పాప పెళ్లి విషయంలో మటుకు మీరు తొందరపడి వాళ్ళు చెప్పారు, బాబాయ్ చెప్పాడు, పెదనాన్న చెప్పాడని పెద్దోళ్ళు అయిపోయాం ఇలాంటివి పెట్టుకోకుండా చాలా జాగ్రత్తగా ఎతికి ఆ అబ్బాయి యొక్క ఆయుష్ని జాగ్రత్తగా బేరీజ్ వేసి చేయాలి. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇప్పుడు పాప జాతకాన్ని కూడా ఎవరికి చూపించకండి, భయపెడతా ఉంటారు ఏదో ఒకటి చెప్పి. గుర్తుపెట్టుకోండి. జై గురుదత్త అండి. శుభం, విజయస్తు. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుదత్త నమస్కారం అండి. నమస్కారం గురుజీ. అమ్మ, మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా హస్బెండ్ గురించి తెలుసుకోవాలి. అబ్బాయి పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. పనికుమార్ అండి, వి పనికుమార్. 16/2/1987. టైం అండి? మధ్యాహ్నం 12:05 ఎక్కడ పుట్టాడమ్మా? అమలాపురం అండి. అమలాపురం. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ఫణికుమార్ ఉత్తరా నక్షత్రం 2వ పాదంలో పుట్టాడమ్మా, కన్యా రాశి అంటారు. అమ్మా, వృషభ లగ్న జాతకుడు. ఏమవుతారు మీకు ఈయన? హస్బెండ్ అండి. హస్బెండా? ఓకే. మీ వారి జాతకరీత్యా ఏంటి అమ్మా, శని, రవి, బుధులు చాలా బలంగా ఉన్నారు. కావున జాతకరీత్యా మంచి యోగాలు ఉన్నాయి. చంద్రుడు యొక్క స్థితి బాగుంది. పూర్ణచంద్రుడు అవటం వల్ల ఉన్నత స్థితి, రాజయోగాలు కలుగుతాయి. మంచి మనసు ఉంటుంది. అయితే ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుంది? ప్రస్తుతం నడిచేటువంటి దశ రాహు మహర్దశ. రాహు కూడా చాలా బలంగా ఉన్నాడు. రాహు బలంగా ఉండటం వల్ల విదేశాలు స్థిరపడటం, లేకపోతే గొప్ప పొజిషన్లో ఉండి ఆనందంగా ఉండాలి. ఇక్కడ ఇబ్బంది ఎక్కడి నుంచి వచ్చిందంటే, వీరి జాతకంలో చంద్రకేతు యొక్క కలయిక వలన మనకేమవుతుంది, మానసికంగా బలహీనం చేస్తారు. తర్వాత శని యొక్క స్థితిగతులు అష్టమ భావానికి వెళ్ళడం వల్ల ఏమవుతుంది, వృత్తిలో అనుకున్న అభివృద్ధి రాదు. అందువల్ల ఆయన కేతు, శని, శుక్రుడు, కుజుడు. కేతు, శని, శుక్ర, కుజుల యొక్క నవగ్రహ శ్లోకాలు రోజు పఠించాలి. సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించాలి. మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. అంటే మాకు ఇల్లు కానీ స్థలం కానీ ఏమీ లేదు గురూజీ. ఏం చేస్తారు మీ వారు? ఇంకా సెటిల్ అవ్వలేదండి. అంటే షాప్ పెట్టుకుందాం అనుకుంటున్నారు, అది కూడా అవ్వట్లేదు. ఓకే. ఫస్ట్ ఏంటి అమ్మా, తప్పకుండా ఈయన జాతరీత్యా అంతా బాగున్నప్పటికీ ఈ కేతువు, శని, శుక్ర, కుజుల వల్ల ఇబ్బందులు ఉన్నాయమ్మా. అందువల్ల వాళ్ళకి రెగ్యులర్గా పరిహారాలు చేయమని చెప్పండి, అన్నీ వస్తాయి మీకు. అర్థమైందమ్మా? ఓకే. సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించాలి. షాపు పెట్టుకుందామని అనుకుంటున్నారండి. ఏం షాప్ అనుకుంటున్నారు? ఎలక్ట్రీషియన్ చేస్తారండి. మోటార్లో ఐటీఐ చేశారా? ఆయన ఐటీఐ చేశారా? చేశారండి. మంచిది. పెట్టుకోమని, ఎలక్ట్రీషియన్ షాప్ పెట్టుకోమని. ఎలక్ట్రికల్ షాప్ పెట్టుకోవచ్చు, ఏం కాదు. అది అవ్వట్లేదు గురువు గారు. అవుతుంది. నేను చెప్పినటువంటి శ్లోకాలు చేయమని చెప్పండి, తప్పకుండా అవుతుంది. అలాగే.
గ్యారంటీగా ఇల్లు అవుతుంది. ఇల్లు ఇల్లు కానీ ఏమన్నా కట్టుకుంటామా గురువు? ఇల్లు వస్తాయమ్మా 28 ముందు డబ్బులు రావాలిగా. మీ ఊళ్ళో కానీ ఎక్కడ ఇల్లు కొనుక్కోండి 10 లక్షలు అవుతుంది కదా, 10-15 లక్షలు సంపాదించాలి కదా. ముందు 10 లక్షలు సంపాదించే మార్గాన్ని మీరు షాప్ పెడుతున్నారు, మీ వారు పెట్టమనండి. 2028 మే తర్వాత 30 మధ్యలో ఇల్లు యోగాలు వస్తాయి ఆయనకి. ఇప్పుడు 2028 మే నుండి 30 మధ్యలో గృహయోగాలు ఉన్నాయి. అర్థమైందమ్మా? గురువు గారు అది జాతకం అంతా బాగున్నప్పుడు కూడా పరిస్థితుల ప్రభావం, అంటే మనకి తల్లిదండ్రులు పెంచిన విధానాన్ని బట్టి, వారు ఉన్న విధానాన్ని బట్టి ఫలితాలు వస్తాయి. మీ వారి జాతకం చాలా బాగుంది, కాకపోతే గైడెన్స్ లేదు, అవకాశం రాలేదు ఎక్కడ కూడా ఎదగడానికి. అందువల్ల ఈయన దెబ్బతిన్నారు. అందుకని నేను చెప్పిన చేసుకోమని చెప్పండి, డెఫినెట్గా మార్పు వస్తుంది. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయలలిత నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మ మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? రూపా అండి, మా తెనాలి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఏప్రిల్ 9, 2001 అండి. టైం అమ్మా? ఉదయం 6 గంటల తర్వాత అండి, 6:30 లోపు. ఎక్కడ పుట్టారు? తెనాలండి. చూడమ్మా, 9 ఏప్రిల్ 2001 ఉదయం 6 నుంచి 6:30 మధ్యలో అన్నారు కదా. 6 లోపు అయితే కాదు కదా? లేదండి. ఎందుకంటే అమ్మా లగ్నాలు మారిపోతాయి, అది మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, మీరేం చేస్తారమ్మా? నాది డిగ్రీ అయిపోయిందండి, ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నాను. ఏం డిగ్రీ చదువుకున్నారు? బీకామ్ అండి. ఎక్కడ? తెనాలని చదివారా? తెనాల్లోనే. ఓకే ఓకే ఓకే. చూడండి అమ్మా, ఇప్పుడు మీ నాన్నగారు ఏం చేస్తారమ్మా? నాన్నగారు లేరండి. అయ్యో, అయితే మీరు 6:30 తర్వాత పుట్టారు. 6:25, 6:30 తర్వాత పుట్టారు. ఎందుకు అడుగుతున్నానంటే లగ్నాల వేరియేషన్ వల్ల, అందుకని టైం ఫిక్స్ చేసుకోండి 6:25. ఓకే, 9 ఏప్రిల్ 2001 6:25 తెనాల్లో పుట్టారు. స్వాతి నక్షత్రం 1వ పాదం, మేష లగ్నం అంటారమ్మా. ఓకే, ప్రస్తుతం నడుస్తుంది గురు మహాదశ, మంచిదే. కాకపోతే ఏంటంటే మీ జాతకంలో బుధ, శుక్రులు, రవిలు 12 ఇంటూ ఉంటే మనకు మంచిది కాదు. అందువల్ల మీరు ఏం చేయాలంటే అమ్మా, కుజుడు, రవి 1, బుధుడు 1 రోజు శ్లోకాలు చేయండి. గురు మహాదశ మీకు కొంత యోగాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? మ్యారేజ్ గురించి అండి. అంటే సంబంధాలు చూస్తున్నారా? ఇప్పుడు చూస్తున్నారండి. ఓకే ఓకే. ఇప్పుడు పెళ్ళి అయిపోతుందమ్మా, ఏం కాదు. ఈ ఆగస్ట్ తర్వాత అవుతుంది, ఇంకొక 5-6 నెలలు టైం ఉంది. ఈలోగా శ్లోకాలు చేయండి గట్టిగా. అంటే చూస్తున్నారు కానీ ఏవి అవ్వట్లేదు. ఎక్కడ మీకు ఇబ్బందులు వస్తున్నాయి? కట్నం దగ్గర ఇబ్బంది వస్తుందా, లేకపోతే ఏంటి? కట్నం దగ్గర అంటే వాళ్ళు ఏజ్ ఎక్కువ ఉంటుంది, లేదంటే నాకన్నా ఏజ్ తక్కువ ఉంటుంది. నువ్వు ఏదైనా మరి జాబ్ లాంటిది చూసుకోవచ్చు కదా, గట్టిగా గవర్నమెంట్ జాబ్స్ రాయొచ్చు కదా. అర్థమైందా? నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది ఒకటి. నువ్వు చిన్న అమ్మాయి కదా. ఇప్పుడు 2001 వాళ్ళకి మీకు దొరికే వాళ్ళంతా ఎలా దొరుకుతుంది? 94, 95 నడుస్తుంది మార్కెట్లో నడిచేది. అబ్బాయిలు 94, 95 నడుస్తున్నాడు. 94, 95 అనేసరికి నీకు ఎంత 7-8 తేడా రావట్లా? సరే, మీరు నేను చెప్పిన శ్లోకాలు చదువుకోమ్మా. రవి, బుధ, కుజుడు. ఓకే, తప్పనిసరిగా నీకు మంచి జాబ్ వస్తుంది. ప్రయత్నం చేయి. పెళ్ళంటే అయిపోతుంది, పెద్ద ఇష్యూ ఏం కాదు. కానీ ఏజ్ గ్యాప్ వాళ్ళు చేసుకోకుండా అంత ఇదిగా. ఓకే, ఏజ్ 3-4 ఇయర్స్ గ్యాప్ ఉండేది చూసుకోండి. కావాలంటే 1 ఇయర్ ఆగమను, చదువుకో, గవర్నమెంట్ జాబ్స్ రాయండి, మంచి ఫ్యూచర్ వస్తుంది. ఎందుకంటే కాంబినేషన్లో కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, గురుడు స్వాంశలో ఉన్నాడు, శని వర్గోత్తమ స్థితి, కుజుడు వర్గోత్తమ స్థితి, ఇవన్నీ మంచి బలాలు. మనం గైడెన్స్ కనుక ఇవ్వకపోతే ఎవరికైనా జ్యోతిష్యంలో తర్వాత సప్తమంలో చంద్రుడు, పూర్ణచంద్రుడు బలంగా ఉన్నాడు, మంచి భర్త వస్తాడని ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, ఈ మా గైడెన్స్ ఇవ్వకపోతే నువ్వేదో చేస్తావు. ఇప్పుడు నా దగ్గర కొంతమంది ఆడపిల్లలు, ఒక అమ్మాయి 2013లో జెమిని టీవీస్ ఉపయోగం చూసి వచ్చింది. ఇలాగ తల్లిదండ్రులు పెళ్లి చేస్తున్నారు అమ్మాయిని డిగ్రీ అయిపోయాక. లేదండి అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ వస్తుంది, 3 ఏళ్ళు ఆపండి అన్నాను. 3 ఏళ్ళు ఆపిన తర్వాత అమ్మాయి రోజు శ్లోకాలు చేశాక నువ్వు నమ్మవు, అమ్మాయికి ఫస్ట్ గురుకుల్లో వచ్చింది 53,000 జీతం. తర్వాత అమ్మాయి ఇంకొక గొప్ప అమ్మాయి అవుతే ఇంకా చేయన్నాను, జూనియర్ లెక్చర్ అయింది, ₹1,00,000 జీతం అట. పెళ్ళి అయింది, పిల్లలిద్దరు హ్యాపీగా ఇప్పుడు కంట్రోల్లో ఉంటుంది. అమ్మాయి లైఫ్ అమ్మాయికి ఉంటుంది. అందుకని ఎలా కట్నం అయితే ఇస్తాం కదా ఎవరైనా సరే, అది గమనించి నువ్వు ఆలోచించుకో, మీ అమ్మకి చెప్పు. పెళ్ళి అనేది పక్కకు పెట్టండి. పెళ్ళి అవుతుంది, పెళ్ళి అవ్వకుండా ఉండదు, ఎప్పుడైనా అవుతుంది. సరేనా? జయగురత అమ్మ, శుభం, వియోస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్ల సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు ఫణ్మాధవి అండి. మా బాబు గురించి సార్. పుట్టిన తేదీ ఇవ్వండి. అక్టోబర్ 11, 2008. 2008 అమ్మా. టైం అమ్మా? మార్నింగ్ 7:18 సార్. గుంటూరు నర్సరాపేటలో పుట్టాడు. ధనిష్ట నక్షత్రం 4వ పాదంలో పుట్టాడు అమ్మాయి అబ్బాయి. అవును సార్. ధనిష్ట 4వ పాదం, కుంభరాశి, తులాలగ్నం అవుతుంది. ఓకే సార్. ఈ అబ్బాయి తులాలగ్నంలో పుట్టాడు. బాబు జాతరీత్యా శుక్రుడు లగ్నవందు, స్వక్షేత్రం, వర్గోత్తమ స్థితి, మానవ మహాపురుష యోగం, ఒక మంచి లగ్జరీస్ లైఫ్, ధనయోగాలు ఇస్తారు.
చంద్రుడు చాలా బలంగా ఉన్నాడు కాబట్టి మంచి మనసు ఉంటుంది. శని లాభస్థానంలో ఉన్నాడు, మంచి యోగకారక జాతకం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఎంత యోగం ఉన్నా సరే అమ్మా బుధుడు వక్రించి ఉండటం మంచిది కాదు మనకి. ఒకటి అంటే దీనికంటే సిల్లీ మిస్టేక్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అంటే చిన్న చిన్న తప్పిదాలు. ఈ అబ్బాయికి ఎంపీసీ స్ట్రీమ్లో ఉంటే ఐఐటి గ్యారంటీగా వస్తుంది, టాప్ ఐఐటీస్లో వస్తుంది పక్కా. కానీ బబులింగ్లో డెఫినెట్గా తేడా పెడతాడు. ఇది కారణం రవి బుధుల యొక్క 12 ఇంటి ఉండటం మనకు మంచిది కాదు. బుధుడు స్వక్షేత్రంలో ఉన్నా మనకి ఇబ్బంది ఒకటి. తర్వాత ఈ అబ్బాయికి రాబోయే దశ ఏంటి? గురు మహాదశ. గురు మహాదశ ఇబ్బంది. గురు మహాదశ యోగాన్ని ఇవ్వదు. అందుకని మనకి జాతకం ఎంత బాగుందనుకున్నా సరే యోగాలు పాడైపోతున్నాయి. కాబట్టి మీరు రవి బుధ గురువుని రోజు శ్లోకాలు చేయించండి. తర్వాత ఈ అబ్బాయి చాలా అగ్రెసివ్గా ఉంటాడు. అగ్రెసివ్ అంటే నాకు అన్నీ తెలుసు మమ్మీ, ఈజీ నెగ్లిజెన్సీ కూడా ఉంటుంది అబ్బాయికి తెలియనటువంటిది. అది మీకు పోను తెలుస్తుంది. ఒకవేళ ఇంటర్మీడియట్కి వచ్చాక తెలుస్తుంది. అన్నీ వదిలేస్తూ ఉంటాడు. దానికి కారణం కూడా వీళ్ళు. అందువల్ల రవి బుధ గురు రాహులకి శ్లోకాలు చదవమని చెప్పండి. ఎలా అయితే కాలేజ్ ఫీజులు 2 లక్షలు 3 లక్షలు కడతారో దయచేసి 34,000 ఖర్చు పెట్టైనా సంవత్సరానికి ఒకసారి జపం చేస్తే మీ అబ్బాయికి వచ్చే ఐఐటీస్లో ఐఐటి గౌహతియో లేకపోతే ఎన్ఐటి త్రిచియో వచ్చిందనుకోండి, ఆ డబ్బులు మీకు అక్కడ సబ్స్టాన్షన్ అయ్యి ₹1,00,00,000 ప్యాకేజ్ వస్తుంది. అర్థమైందా? చాలామంది పరిహారాలు చెప్తా అంటారు డబ్బులు, కానీ 3 లక్షల కాలేజీలకు ఇచ్చి వాడికి 7,000 కోట్లు టర్న్ ఓవర్ చేస్తూ ఉంటారు. కానీ మీ పిల్లవాడు బాగుపడతాడమంటే ఎవరు వినరు. దయచేసి అలా ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇంటెలెక్చువల్ ఈగో ఉంటుందండి, నాకు అన్నీ వచ్చి మమ్మీ అనేటువంటి తత్వం ఉంటుంది. అది కొద్దిగా కరెక్ట్ చేసుకోండి. దానివల్ల అది ఎప్పుడైతే ఉంటుందో ఉందనుకోండి ప్రాబ్లం లేదు. ఇక్కడ ఏమవుతుంది? బుధుడు రవి కలయిక వల్ల ఏమవుతుంది? చాలామంది బుధాత్యోగం అని చెప్తారు, నమ్మకండి. ఇక్కడ ఏమవుతుంది? సిల్లీ మిస్టేక్ చేస్తాడు. సిల్లీ మిస్టేక్ రెండు ఒక చోట ఉండకూడదు. నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా రాసేయాలి. ఎప్పుడైతే సిల్లీ మిస్టేక్స్ బబ్లింగ్ కన్ఫ్యూజ్ అవుతామో డెఫినెట్గా ఇబ్బంది వస్తుంది. అందువల్ల కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలంటే సక్సెస్ అవుతాయి. మంచిది, శుభం అండి. ఈరోజు జ్యోతిష్యం సందేహాల్లో తరచుగా చూస్తుంటామండి, మా అబ్బాయి బాగా చదువుకున్నాడు, అమ్మాయి బాగా చదువుకుంది, మా ఆయన బాగా చదువుకున్నారండి, కానీ ప్రమోషన్స్ రావడం లేదు, అభివృద్ధి సరిగ్గా రావడం లేదు అనేటువంటి మనం వింటుంటాం. దాని తగ్గట్టు రకరకాల కోచింగ్ తీసుకుంటూ ఉంటారు, ప్రయత్నాలు చేస్తారు, గవర్నమెంట్ జాబ్స్లో అయితే పైరువీలు చేస్తారు, రికమెండేషన్లు పెడతారు, ఏమి జరుగుతూనే ఉంటాయి. మరి జాతకరీత్యా ఉన్న మనకి ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి? గ్రహాల యొక్క ప్రభావం ఉంటుందా అంటే డెఫినెట్గా ఉంటుందని చెప్పుకోవాలి. అంటే మనం అందరికీ తెలిసినట్టు లోయర్ మేనేజ్మెంట్, మిడిల్ మేనేజ్మెంట్, హైయర్ మేనేజ్మెంట్ ఎలా అయితే ఉంటాయో వాటికి ప్రమోషన్ రాకపోవడానికి కారణాలు మన ప్రైవేట్ ఇండస్ట్రీలో అయితే అందరూ కూడా అప్రైజల్స్ అప్పుడు చెప్పడం జరుగుతుంది. లీడర్షిప్ క్వాలిటీస్ లోపించాయి, లీడర్షిప్ క్వాలిటీస్లో మీకు అభివృద్ధి రాకపోవడం, అందువల్ల మీకు ప్రమోషన్ రాలేదని ఒకళ్ళు రకరకాలుగా చెప్తుంటారు, ఫేవరింగ్స్ అని ఇవన్నీ. అంటే ముఖ్యంగా వృత్తులు అభివృద్ధి చెందాలన్నా అది వ్యాపారం కానివ్వండి, జాబ్ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, రికగ్నిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రికగ్నిషన్కి కారణం మనకి సూక్ష్మ కర్మస్థానం అవుతుంది. అంటే లగ్నం నుంచి 7వ స్థానాన్ని సూక్ష్మ కర్మస్థానం అంటారు. సూక్ష్మ కర్మస్థానాధిపతి, సూక్ష్మ కర్మస్థానం ఆ అధిపతితో కలిసినటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి ఆయనకి గుర్తింపు వస్తుందా అంటే వర్క్ చేశాడు, ప్రాజెక్ట్ బాగా చేశారు, కష్టపడ్డారు, గుర్తింపు అనేది మేనేజ్మెంట్లో రావాలి, ఆ గుర్తింపు వస్తుందా లేదనేది ఫస్ట్ బేసిక్గా మనకి 7వ స్థానం అనేది చూపిస్తూ జరుగుతుంది. తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడున్న వాటిల్లో ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఎమోషనల్ కోషనెంట్, కాగ్నిటివ్ ఫంక్షన్స్ అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఈ సాఫ్ట్వేర్ కల్చర్లో కావచ్చు, ఫైనాన్స్ ఇండస్ట్రీ, ఫిట్ టెక్నాలజీలో అన్నింటిలో కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకి పూర్వకాలంలో మనం చెప్పినటువంటి లీడర్షిప్ క్వాలిటీస్లో మనం పరాశర మహాముని ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం తీసుకున్నట్లయితే ఒక గ్రహానికి ఒక రకమైనటువంటి సిగ్నిఫికెన్స్, ప్రాముఖ్యత అనేది ఉండటం జరుగుతుంది. ఉదాహరణకు కుజుడు తీసుకున్నామండి. కుజుడు అనేవాడు కమాండర్ ఇన్ చీఫ్, ప్రతి ఒక్కరికి తెలిసిందే. కుజుడు అధిపతి, సైనిక అధిపతి అంటారు. కాబట్టి డెఫినెట్గా ఆ స్కిల్స్కి లీడర్షిప్ క్వాలిటీస్ కుజుడు ఉండాలి అనేది ఒకటి. కానీ ఇక్కడ మనకి కంపెనీ చెప్పినటువంటి విషయాలు కానివ్వండి, ఒక బ్యాంక్లో కావచ్చు, లేకపోతే ఒక ఇండస్ట్రీలో కావచ్చు, ఎక్కడైనా సరే ఒక కంపెనీ లేదా అధికారులు ఒక స్ట్రాటజీస్ పెట్టడం జరుగుతుంది. వాటిని కరెక్ట్గా అమలు చేస్తున్నారా లేదా అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్ట్రాటజీస్ అంటారు కదా, దానికి సంబంధించి కుజుడు బలంగా ఉండాలి. చాలామందిలో జాబ్లో రావడానికి సక్సెస్ అవుతారు, టార్గెట్ ఓరియంటెడ్గా వర్క్ కంప్లీట్ చేస్తుంటారు, కానీ స్ట్రాటజీస్ని మిస్ అవుతారు. దానివల్ల నువ్వు రాలేకపోతున్నావు అని చెప్పేసి మనం సూక్ష్మంగా కనుక చూసినట్లయితే మైక్రో లెవెల్లో చూస్తే ఇలాంటి కండిషన్స్ నేను చూశానండి, చాలామంది చూశాను. వాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ కాంబినేషన్ చెప్పడం వల్ల వాళ్ళు కరెక్ట్ చేసుకుని సిఓస్ అయిన ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారనమాట. అంటే కుజుడు మనకి కంపెనీ నిర్ధారించినటువంటి ఏవైతే స్ట్రాటజీస్ ఉంటాయో వాటిని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అనేటువంటి అంశం మనకు కుజుడు కారణం అవుతాడు. అంటే ఏంటి? జాతకరీత్యా 10వ అధిపతి బాగుండి ధనలాభాధిపతులు బాగున్నప్పటికి కూడా మంచి ఫంక్షనల్ ప్రమోషన్ రావచ్చు, కొంతవరకు ఫైనాన్షియల్ ప్రమోషన్ రావచ్చు, కానీ అనుకున్న లెవెల్కి వెళ్ళలేకపోవడానికి, లోయర్ నుంచి మిడిల్ మేనేజ్మెంట్, హైయర్ మేనేజ్మెంట్కి వెళ్ళలేకపోవడానికి కుజుడు యొక్క తత్వం, కుజుడు యొక్క
సిగ్నిఫికెన్స్ ఏంటంటే కనుక ఆ స్ట్రాటజీస్ని ఈ కుర్రవాడు లేదా ఎంప్లాయర్ ఎవరైతే ఉంటారో ఇంప్లిమెంట్ చేస్తున్నారు లేదా, ఎవరికి జాతకంలో అయితే కుజుడు బలహీనంగా ఉంటారో వాళ్ళు స్ట్రాటజీస్ అమలుపరచడంలో మనకి ఇబ్బందులు అవుతాయి. వారికి పాపాధిపత్యం వచ్చినట్లయితే డెఫినెట్గా ఏమవుతుంది, అగ్రెసివ్గా ఉండటం వల్ల, యాటిట్యూడ్ ఇష్యూస్ వల్ల, తర్వాత చెప్పిన మాట వినకపోవడం వల్ల, బాస్తో గొడవలు దిగటం వల్ల, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ వల్ల మనకేమవుతుంది, జాబ్ లాస్ అనేది అవటము, ప్రమోషన్ లభించకపోవడం. కొంతమంది డైరెక్ట్గా ఫ్రాంక్గా మాట్లాడతారు బాస్తో, దాంతో ఇబ్బందులు వస్తాయి మేనేజ్మెంట్తో మాట్లాడటం వల్ల. ఎప్పుడు సూక్ష్మ కర్మస్థానం బలంగా ఉండి కుజుడు బలంగా ఉన్నట్టయితే వారికి ప్రమోషన్స్ ఆటోమేటిక్గా రావడం జరుగుతూ ఉంటుంది. కానీ ప్రమోషన్లో ఇక చిన్నపాటి సూక్ష్మంగా మనం గమనించినట్లయితే ఈ స్ట్రాటజీస్ అనేది కుజుడు కారణం అవుతారు. కావున ఎవరి జాతకంలో అయితే కుజుడు బలహీనంగా ఉన్నారు, మిగిలిన గ్రహాలన్నీ బాగున్నాయండి, నాకు ప్రమోషన్ రావట్లేదు, మరి కష్టపడుతున్నాను, అన్నీ ఉన్నాయి, కుజుడు యొక్క స్థితిని జాగ్రత్తగా బేరీజ్ వేసుకున్నట్లయితే దశాంశలో కుజుడు ఒక స్థితి, దశాంశలో దశమాధిపతి ఒక స్థితి, వీటిని బేరీజ్ వేసుకుని కుజుడిని చూసుకున్నట్లయితే డెఫినెట్గా మనం ఎక్కడ మిస్ అవుతున్నాం ప్రమోషన్ అనేది తెలుస్తుంది. కావున మంచి ఆస్ట్రాలజర్ని, కార్పొరేట్ ఆస్ట్రాలజర్స్, మంచి నాలెడ్జ్ ఉన్న వాడిని కలిసి వారి జాతక అనాలిసిస్ చేసుకుని సరైన పరిహారాలు చేసినట్టయితే కుజుడికి రోజు శ్లోకాలు చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయండి. తర్వాత ఒక కుజుడికి సంబంధించినటువంటి రత్నాన్ని చాలామంది ధరిస్తారండి, అలా ధరించకూడదండి. ఏమవుతుంది, లగ్నాన్ని బట్టి రత్నాన్ని ధరించాలి. నేను చాలా చూసాను, రీసెంట్గా నేను ఒకరు చూశాను, వారికి కుజుడు మహర్దశ నడుస్తుందని చెప్పేసి పకడం వేసేసారు. లక్కీగా అనుకోవాలా లేకపోతే వేరే విధంగా అనుకోవాలో తెలియదు, కానీ ప్రస్తుతం ఎక్కువగా అమ్మేదంటే గ్లాస్ ఫీల్డ్స్ను సరైనటువంటి, ఈవెన్ పగడాలు న్యాచురల్ అయినప్పుడు కూడా క్వాలిటీలో లోపాల వలన, ఇటాలియన్ కావచ్చు, జపనీస్ కావచ్చు, పగడాలు ధరిస్తుంటారు, దాంట్లో క్వాలిటీ తక్కువగా వెళ్తాం జరగటం వల్ల మనకి రిజల్ట్ కనిపించలేదు. కానీ చాలామందికి కూడా కుజుడు అవయవ కారకుడే ఉండి పాపాధిపత్యం వచ్చినప్పుడు వక్రించినటువంటి కుజుడు బుధుడితో కానీ, రాహుతో కానీ, గురుడితో కానీ, బుధుడితో కలిసినప్పుడు వారు కనుక నక్షత్రాన్ని బట్టి చిత్త, మృగశిర, ధనిష్ట అని చెప్పి కానీ మహర్దశని బట్టి కనుక ధరించినట్లయితే అగ్రెషన్ ఎక్కువ అవుతుందండి, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. డెఫినెట్గా మీకు తెలిసిపోద్ది, బ్లడ్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, చిన్నపాటి చిన్న ఎయిర్లైన్ ఫ్రాక్చర్స్ కూడా కారణం అవుతారు. అందువల్ల పూర్తి విషయాన్ని జ్యోతిష్యుల వారు తెలుసుకుని సాధన చేయటం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయండి. జై గురుదేవదత్త. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.